friends, and Yogesh. Welcome back to my channel to BHK to be honest content. ఈ వీడియోలో మనం సుందరాకాండ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో నారా రోహిత్, బృది అండ్ శ్రీదేవి యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు సత్య కూడా ఉన్నారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ జియో ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే నారా రోహిత్కి చిన్నప్పుడే ఒక క్రష్ ఉంటుంది, వైష్ణవి అని ఒక అమ్మాయి మీద. తను సీనియర్ అనమాట. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నేను లవ్ చేస్తున్నాను తన్నే అనుకుంటూనే ఉంటాడు. తనకున్న ఒక 5 క్వాలిటీస్ తిను ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ఆ అమ్మాయిలో ఖచ్చితంగా ఉండాలని చెప్పి వెతుకుతూ ఉంటాడు. చాలా ఇయర్స్ గడిచిపోతుంది. అలా గడిచిపోయిన ఒక 35+ అలా అయిపోయి ఉంటుంది ఏజ్. ఈవెన్ అప్పటికి కూడా అలాంటి అమ్మాయి దొరకదు. అట్ లాస్ట్ ఒక అమ్మాయి దొరుకుతుంది. సో అలాంటి అమ్మాయి దొరికిన తర్వాత తిన లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ జరిగాయి అండ్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అన్నదే మిగతా మూవీ. ఈ మూవీ మొత్తం కూడా ఒక 2 hours 30 minutes అలా ఉంటుంది. అండ్ సాంగ్స్ పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా నాకేమీ అనిపించలేదు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ 1 hour 1.5 hour ఏదైతే ఉందో అది బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళినట్టు అనిపించింది. ఆ కాన్ఫ్లిక్ట్ చిన్నదైనప్పటికీ కూడా కొంచెం స్మూత్గా నీట్గా ఫన్ యాంగిల్ కూడా ఉంది అని నాకు ఫస్ట్ హాఫ్లో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పటికీ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లోని హీరో వెళ్ళిపోయాడు అన్నీ అనిపించింది. దాంతోపాటు స్టోరీ కూడా ఇంకా అక్కడి నుంచి ముందుకేం వెళ్ళలేదు, అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ అనిపించింది. సో నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్గా ఉందని చెప్పాలి. అలానే ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే నారా రోహిత్ బాగానే చేశారు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఆ రోల్ ప్రకారం ఆయనకి ఇచ్చినట్టు ఆయన బాగా చేశారు. అండ్ శ్రీదేవి కూడా బాగా చేశారు. కాకపోతే ఇందులో ఇష్యూ ఏంటంటే ఆమెని ఇంటర్ 10th ఆ ఏజ్లో చూపించినప్పుడు కూడా కరెంట్ ఏజ్ లాగే చూపించారనమాట. ఆమె ఇప్పుడు ఒక 38 years ఉన్నాయి అనుకోండి, సేమ్ 38 years ఆమె ఒక 15-14 years అమ్మాయిలా చూపించారు. అది కొంచెం ఆడ్గా అనిపించింది. అలా కాకుండా వేరే ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ని పెట్టుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ ఉన్నంత వరకు చాలా ఇయర్స్ తర్వాత తన పర్ఫార్మెన్స్ చూడడం నాకైతే బాగా అనిపించింది. అలానే బృది అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్, తను హిందీలో చాలా వెబ్ సిరీస్ అవి చేశారు. ఆమె ఈ మూవీలోని నారా రోహిత్కి పెయిర్ అనమాట. తనకి ఇచ్చిన రోల్ అంటే ఆ క్యూట్ బబ్లీ యాంగిలే మోస్ట్లీ ఉంది. సో అదైతే బాగుంది. విడిగా అమ్మాయిని చూసినప్పుడు చాలా బాగున్నారు, కానీ ఎప్పుడైతే జంటగా నారా రోహిత్ అండ్ తనని చూడాలి అనుకున్నప్పుడు ఆ టైంలో నాకు సెట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మూవీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకున్నా సరే ఆమెకి ఒక 20 years ఉంటాయి అండ్ నారా రోహిత్కి ఆల్రెడీ చెప్పాను 35+ అలా ఉండొచ్చు. ఆ ఏజ్ గ్రూప్ అనే చూపించారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ ఏదో ఒక చిన్నపిల్ల ఒక పెద్ద అతను అన్న కాంబినేషన్ లాగా కనిపించింది. దానివల్ల పెద్దగా ప్రామిసింగ్గా అనిపించలేదు. ఈ మూవీకి పెద్దగా డిస్కనెక్షన్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. నాకు ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించిందంటే దీని బదులు శ్రీదేవినే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా అన్న ఫీలింగ్ అనిపించింది. ఈ మూవీ ఫైనల్లీ నాకు ఎలా అనిపించింది అంటే, ఒకప్పుడు నేను సుందరాకాండ అని ఒక మూవీ, అందరికీ తెలిసిన మూవీ, వెంకటేష్ అండ్ మీనా యాక్ట్ చేశారు ఆ మూవీలో. ఆ మూవీ చాలా బ్యూటిఫుల్, చాలా క్యూట్ అండ్ చాలా ఎమోషనల్. ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ మూవీలో. ఎప్పుడైనా చూడాలనుకుంటే ఒకవేళ 2K kids ఎవరైనా చూడకుండా ఉంటే మిస్ అయ్యి ఉంటే అది కూడా ట్రై చేయండి. అది సూపర్ ఉంటుంది మూవీ. అండ్ ఈ మూవీ అయితే మాత్రం నాకు పెద్దగా నచ్చలేదు. యావరేజ్ కన్నా ఇంకొంచెం తక్కువే, 1 time వాచ్ అని అనుకోవచ్చు. అది కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం సేవ్ అవ్వింది అంటే మెయిన్గా సత్య అండ్ తను ఈ నగరానికి ఏమైంది కౌశిక్ ఉంటాడు కదా, సో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ వల్ల కొంచెం బెటర్ అనిపిస్తుంది మనకి ఫస్ట్ హాఫ్లోని. అలా సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పటికీ వీళ్ళిద్దరు పేరు చూడడానికి కూడా చాలా ఆడ్గా అనిపించింది నాకు. అదే మెయిన్ రీజన్ ఏమో మూవీ అంత బాగా నచ్చకపోవడానికి. ఏదో ఫన్ ట్రై చేశారు, బట్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఆ ఫన్ అన్నది జనరేట్ అవ్వలేదు. సో మీరు ట్రై చేయాలి. ఒకసారి పర్లేదు నారా రోహిత్ గురించి చూద్దాము. అండ్ నారా రోహిత్ కొన్ని షార్ట్స్లో కొంచెం స్లిమ్గా ఉన్నారు, కొన్ని షార్ట్స్లో కొంచెం చబ్బీగా ఉన్నారు. అంటే 2 times షూట్ చేసినట్టున్నారు. మేబీ కొన్ని షార్ట్స్ ఒక 6 months గ్యాప్ అలా తీసుకొని షూట్ చేశారేమో అన్నది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఆన్ స్క్రీన్. సో మీరు కూడా ట్రై చేస్తామో ఒకసారి పర్వాలేదు అంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనకి జియో ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK to be honest content.